హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ సిరి ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోలని కోరుకుంటున్నానండి. ఈరోజు విజయనగరం స్టైల్ కోడిగుడ్లు ములంకాడల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకి వంటలు సరిగ్గా రావు కదండి. సో అమ్మాయిలు చక్కగా నేను చేసినట్టు మీరు కోడిగుడ్లు ములంకాడల కర్రీ ప్రిపేర్ చేసి మీ హస్బెండ్కి పెట్టండి. మీ హస్బెండ్ మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇస్తారండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను 3 టమాటాలు, 3 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, 3 ములంకాడలు చక్కగా కడిగేసి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 6 కోడిగుడ్లు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను తయారు చేసుకున్నానండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. మీకు ఎక్కువ ఆయిల్ పడదు అంటే మీకు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. సో ఈ ఆయిల్లోకి నేను కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల మంచి కలర్ వస్తాయండి ఎగ్స్. అండ్ తినేటప్పుడు ఆ ఎగ్ తినడానికి మనకి టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇలాగ ఇష్టం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా బాయిల్ చేసిన ఎగ్స్ని మీరు కర్రీలో వేసుకోండి. నేను ముందుగానే ఎగ్స్ని చక్కగా బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ని ఇప్పుడు ఆయిల్లో వేయించుతున్నానండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇదే కళాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాయలను కూడా వేసుకొని 10 నిమిషాల పాటు చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు మగ్గించుకుందామండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఎక్కువసేపు మగ్గించుకుంటే ములంకాయలు చివుకుపోతాయి. సో ఈ విధంగా ఫ్రై అయినంత వరకు ఉంచుకొని ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఫాస్ట్ మోడ్లో పెట్టానండి. సో ఈ విధంగా ఫ్రై అయిన ములంకాయలను తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇదే కళాయిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి. ఈ జీలకర్ర, ఆవాలు చిటపటలాడినప్పుడు చక్కగా మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకుందామండి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇందులోకి 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకుందామండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారా, మనం 5 స్పూన్ల ఆయిల్ వేసాం కానీ ఆయిల్ ఉన్నట్టు తెలియట్లేదండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయండి. సో ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. బాగా వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకుందామండి. టమాటాలను కూడా చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటాలన్నీ బాగా మగ్గిపోవాలి. మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుందామండి. చూసారా, మూత తీసుకొని చూస్తే టమాటాలన్నీ మగ్గిపోయాయండి. టమాటా మొత్తం అంతా బాగా మగ్గిపోయింది. ఇందులోకి 1 స్పూన్ కారం, మేము కారం కొద్దిగా తింటాము అందుకని కొంచెం వేసుకున్నాండి. మీకు కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ఆచి
ఎగ్ కర్రీ మసాలా అండి ఇది. కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ములంకాడలు ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుందాము. చక్కగా ఇలాగ కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము. నేను 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం బాయిల్ అయినంత వరకు మనం పెట్టుకుందాం. ఉప్పు సరిపోయిందా లేదనేది మనం చేతిలో వేసుకొని చూసుకోవాలండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం చింతపండు రసం మనం యాడ్ చేసుకుందామండి. ఎక్కువ కాదు, కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కూర టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. సో చూసారు, కూర దగ్గరికి అయింది. నేను ఒక మసాలా పొడి తయారు చేసుకున్నానండి కూరల్లోకి. సో నేను ఈ పొడి ఎలా తయారు చేసుకున్నానో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఈ పొడి ఎలా తయారు చేసుకున్నానో అనేది మీకు వీడియో తీసి పెడతానండి. నేను వేసుకున్న చింతపండు జ్యూస్కి నేను తయారు చేసుకున్న ఈ మసాలా పొడి వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి ఈ ఎగ్ ములంకాడ కర్రీకి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అంతా దగ్గరికి పడిపోయింది. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చాలా టేస్ట్గా డెలిషియస్గా ఉంటుందండి ఎగ్ కర్రీ. విజయనగరం స్టైల్ కోడిగుడ్లు ములంకాడ కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా విజయనగరం స్టైల్ కోడిగుడ్లు ములంకాడ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.